వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు క్యాజువల్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. పెద్ద బ్యాక్ యార్డ్, మంచి కూరగాయల చెట్లు అన్నీ ఉంటాయి. ఇంకా చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. గోండి వచ్చేస్తున్నాం వాళ్ళ ఇంటికి. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కారు, అక్కడ వాళ్ళ ఇల్లు. ఇది గోండి వచ్చేసింది ఇల్లు. అసలు కలర్స్ చూసారా ఇంటికి? న్యాచురల్ డెకరేషన్ ఇదంతా. ఇక్కడ ఇప్పుడు ఫోటోలు దిగాలి నేను. అసలు రోజెస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా లోపలికి వెళ్తాను ఇప్పుడు. ఓకే బాయ్. ఇంటికి ఎంటర్ అవ్వగానే హాల్ నుంచి మనకి బ్యాక్ యార్డ్కి వే ఉంటుంది. బయట సైడ్ నుంచి కూడా వే ఉంటుంది. ఇంక ఈ పిల్లలు నేను షూట్ చేస్తున్నాను తెలియదు వాళ్ళకి. తెలిస్తే మాత్రం అసలు చెయ్యరు ఈ పనులన్నీ. అంతటికి రైట్ సైడ్ ఉంది చేసినది, దానికి అసలు ఫుల్ కెమెరా ఓపెన్ చేసి ఏం చేస్తున్నావు ఏంటి తీసేయి. నేనేమో ఇక్కడ కూర్చున్నా, ఈ పక్కన వెనకాల అమ్మాయి ఏమో ఊడ్చుకుంటుంది. అక్కడ చూస్తే ఒక ఫోటో సెషన్ జరుగుతుంది. ఎంత బాగుందో ఇక్కడైతే. ఇది పిల్లని వీడియో తీసుకుంటున్నారు మమ్మీస్. ఇదేమో ఇక్కడ ఉడుచుకుంటుంది. ఇది యాక్చువల్లీ ఓల్డ్ వీడియో. నేను ఫాల్ టైంలో అంటే ఒక 2 months బ్యాక్ 1 month బ్యాక్ షూట్ చేసిన వీడియో ఇది. బ్యూటిఫుల్ ఉంటుంది అసలు ఫాల్ సీజన్. ఇది వీళ్ళ బ్యాక్ యార్డ్లో ఇంకా చెట్లు ఉంటాయి కదా, టొమాటోస్. అసలు చాలా పెద్ద బ్యాక్ యార్డ్ ఇది. వీళ్ళు ఇల్లు చిన్నగా కట్టుకున్నారు. రూమ్స్ అయితే చాలా చాలా చిన్నవి. ఈ ఓపెన్ స్పేస్ మాత్రం చాలా ఉంది. అదే మన దగ్గర ఎంత ఓపెన్ స్పేస్ ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్ లేపేసే వాళ్ళము మనం. చాలా అంటే చాలా ఓపెన్ స్పేస్ ఇదంతా. మన దగ్గర అయితే పక్క ఒక అపార్ట్మెంట్ లేస్తుంది ఇక్కడ. అసలు ఈ బ్యూటిఫుల్ నేచర్ ఇదైతే. ఈ లీవ్స్ ఇదంతా ఫాల్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ నేను వింటర్ కష్టాలు చూపిస్తాను మీకు. దారుణం ఐస్ ఉంటుంది ఇక్కడ. నేను ఇంకా వాటర్ ఏరియా దగ్గర ఉంటాను కాబట్టి ఘోరంగా ఉంటుంది ఐస్. ఇంకా మాకు ఇక్కడ ఏరోప్లేన్ అనమాట పైన. ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గానే వెళ్తాయి చిన్న చిన్నవి, మరి ఎక్కడ ఉంటాయో ఏంటో కానీ. ఇంకా డిన్నర్ స్టార్ట్ అనమాట. ఎర్లీ డిన్నర్ అంటే ఇంకా 8 o'clock. 8కి కూడా ఇంత ఎండగానే ఉంది. ఇంకా మేడమ్స్ తీసుకొస్తున్నారు అన్నమాట ఒక్కొక్కటి. అదేమో ఫ్రైడ్ చికెన్, రైస్. యాక్చువల్లీ జాస్మిన్ రైస్ అని చెప్పారు కానీ అది నాకేం జాస్మిన్ ఫ్లేవర్ అయితే తెలియలేదు. జాస్మిన్ రైస్ అంటే నేను ఇంకా మల్లెపూల్లాగే ఉంటుంది అనుకున్నా కానీ మామూలుగానే ఉంది. ఇంకా రైస్. ఇల్లు మనం రసం చేసుకుంటాం కదా, రసంలో చికెన్ ఫ్రై నంచుకుంటాం కదా, వీళ్ళు చికెన్ ఉడకబెట్టి నీళ్ళనే రసంలాగా చేసి దాంట్లోనే ఇంకా వేరే కూరగాయలు ఏదో వేసేసి చేస్తున్నారు. చింతపండు లేని రసం విత్ చికెన్ ఇంకా కూరగాయలు. వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఫిలిపీన్స్ ట్రెడిషనల్ ఫుడ్. కానీ బాగుంది టేస్ట్ అయితే. అంటే నచ్చని వాళ్ళకి నచ్చదు, నీసు వాసన ఏదో అంటారు కానీ బట్ ఇట్స్ ఓకే, ఇట్ ఫైన్. మనం కొత్త టేస్ట్. నైట్ అయితే వీళ్ళకి ఇంకా చెట్టు మొత్తం ఇలా లైట్స్ ఉంటాయి అనమాట. బాగుంది ఇక్కడ ఇల్లు. కానీ స్నో టైంలోనే ఉంటుంది ఫుల్ క్లీనింగ్. ఇది వాళ్ళ ఫిలిపినో ఫేమస్. మన దగ్గర కూడా ఉంటుంది చూడండి, రూపాయి ప్యాకెట్లు పల్లీలు ఇవన్నీ, అవే ఇవి చిన్న. వాళ్ళ దాంట్లో రూపాయి అంట ఆ పల్లీల ప్యాకెట్, ఈ బఠానీల ప్యాకెట్. ఇలా అయిపోయింది మాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.